ఈ డిజిటల్ యుగంలో కనెక్టివిటీ అనేది మన చేతి వేళ్ల వద్ద ఉన్నదని కాదనలేని నిజం. దీన్ని ఆసరా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు అమాయక ప్రజలను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నారు. అందులో నుంచి ఒక చీకటి కోణం ఇటీవల బయటపడింది. అదే ఈ సోషల్ మీడియాలో పోలీస్ అధికారులుగా నటిస్తున్న సైబర్ నేరస్తులు ప్రజలను మోసం చేయడానికి నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ని సృష్టిస్తున్నారు. ఈ గేటుగాళ్లు పోలీస్ అధికారుల ముసుగులో అమాయక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ వారు కష్టపడి సంపాదించిన డబ్బుని సోషల్ మీడియా ద్వారా ఇట్టే కొట్టుకుపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువ మంది ప్రజలను చేరుకోవడానికి ఈ సోషల్ మీడియా అనే సాధనాన్ని ఉపయోగిస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ వారి స్నేహితులని మరియు స్నేహితుల స్నేహితులను వారి బాధితులుగా చేసుకుంటున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే వారు డబ్బులు అవసరం అని, ఏదో బాధలో ఉన్నామని లేదా మీరు ఏదో కేసులో ఇరుక్కుంటారని డబ్బులు ఇవ్వకపోతే ఇలా పలు రకాలుగా మోసం చేసి అమాయక ప్రజలకు ఆర్థిక నష్టం చేకూరుస్తున్నారు. ఇటువంటి సైబర్ క్రిమినల్ కేటుగాళ్ల నుంచి ప్రజల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ప్రజలు గమనించవలసింది ఏమిటంటే సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా పోలీసులు ఎవరో కూడా డబ్బులు మరియు వ్యక్తిగత సమాచారాన్ని అడగరు. ఇలాంటి మోసపూరిత వ్యూహాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు మరియు సమాజాన్ని రక్షించుకోవాల్సిందిగా మరియు సైబర్ క్రైమ్స్ పై పోరాటంతో మాతో చేతులు కలపాలి అని ప్రార్థిస్తూ, అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఉపయోగించేటప్పుడు సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నాము.